ఇంద్రకీలాద్రికి భక్తజనులు వేలాదిగా తరలివస్తున్నారు. భవానీ దీక్షదారులు దీక్ష విరమణ కోసం కొండకు చేరుకుంటున్నారు. జై భవానీ, బెజవాడ కనకదుర్గమ్మకి జై అంటూ విజయవాడ పరిసరాలను ఆధ్యాత్మిక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. డిసెంబర్ 11న ప్రారంభమైన భవానీ దీక్షధారణ నేటితో ముఖ్యనున్న నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి పక్క రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఇరుముడుపులు సమర్పించి దీక్ష విరమించిన అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బార్లు తీరారు. దీక్షల చివరి రోజు కావడం, వారాంతపు సెలవు ముగియడంతో భక్తుల రద్దీ మరింత పెరిగిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ 5 రోజుల మహోత్సవంలో దాదాపు 6 లక్షల మందికి పైగా భక్తులు దీక్షలను విరమించుకుంటున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. భవానీ దీక్షలు 11వ తారీఖు నుంచి ఈ రోజు 15వ తారీఖు దాకా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పేసి మేమందరం భావిస్తున్నాము. ఎందుకంటే దాదాపు 5 లక్షల మంది భవానీ భక్తులు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో దాదాపుగా 2 లక్షల మంది భవానీ భక్తులు అన్న ప్రసాద వితరణలో పాల్గొనడం జరిగింది. 25 లక్షల లడ్డూలు ప్రసాదం మేము తయారు చేస్తే ఇప్పటి వరకు 20 లక్షల లడ్డూ ప్రసాదం ఆ భవానీ భక్తులకు అందించడం జరిగింది. సుమారు 51,000 పైచులకు కళ్యాణకట్ట ట్రాన్స్రింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా గత దశాబ్దాల కాలం నుంచి మనం గమనిస్తున్నాము. భవానీ భక్తులు వచ్చిన 5 లక్షల మంది ఎంతో సంతోషంగా దాదాపు కర్ణాటక, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, ఈ తమిళనాడు, రాయలసీమ జిల్లాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఉన్నారు. అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ కావడానికి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మెంబర్సు, అదేవిధంగా మా దేవాలయ సిబ్బంది, అర్చక సిబ్బంది, వేద పండితుల సిబ్బంది, మరీ ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, అదేవిధంగా మా కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ గారు, గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అమ్మవారి సేవలో ఇక్కడ మేము నిమగ్నం అవ్వడం, దాదాపు ఈ యొక్క ఏర్పాట్ల గురించి 10-15 రోజుల నుంచే మేమంతా కూడా నిమగ్నమై ఈ 5 రోజులు సక్సెస్ చేయడానికి చాలా మంది దీని వెనకాల కృషి చేశారని చెప్పేసి వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాం. మనం పూర్ణాహుతితో ఆ రోజున స్టార్ట్ చేసుకున్నాం 11వ తారీఖు నాడు. మరి ఈరోజు ముగింపు సందర్భంగా కూడా మరి ఈ కార్యక్రమం చేసుకుని దిగ్విజయంగా మరి మీరు చూస్తున్నారు 5 రోజుల నుంచి కూడా మరి బ్రహ్మాండంగా ఇంతకుముందు ఎప్పుడూ లేనట్టుగా మరి అన్ని ఏర్పాట్లు ఎక్కడా కూడా తక్కువ భక్తులకి మరి మన ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మనం ఎక్కడా భక్తులకి ఇబ్బంది పడకూడదు ఏ పరిస్థితుల్లో కూడా అని చెప్పి మరి చుట్టూ కూడా అంతా ఎప్పుడూ లేనట్టు కదా కెమెరాలు కానీ, పర్యవేక్షణ కానీ, మానిటరింగ్ కానీ, మనకి మన పోలీస్ కమిషనర్ కానీ, మన ఎండోమెంట్స్ కమిషనర్ కానీ, మరి అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు సిబ్బంది, మొత్తం మా దేవాలయ సిబ్బంది, మా కమిటీ అందరం కలిసి పోటీ పడి వర్క్ చేయడం జరిగింది. మరి ఎంతోమంది భక్తుల్ని మేము అడిగాము, మీరు కూడా అడిగారు. బ్రహ్మాండంగా ఉందండి, ఎప్పుడు మీద చాలా బాగుందండి, ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా ఈ రోజు వరకు. ఇవాళ మరి అఫీషియల్గా మనం 10:30 గంటలకు ఇప్పుడు ఈ పూజతో మరి కార్యక్రమం చెప్పి మనం ఎండింగ్ అనుకుంటాము. కానీ ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా భవానీలు వస్తారు, ఇరుముళ్ళు తీస్తారు, ఆటోమేటిక్ జరుగుతుంది జనరల్గా అఫీషియల్గా కాబట్టి మనకి 10:30 చేసాం. 10:30 గంటలకు అనేది ముందే నిర్ణయించే ప్రకారం జరిగింది. ఎప్పుడూ లేనట్టుగా మరి చెప్పారు, లెక్కలు చెప్పారు మన యువ గారు. మరి లడ్డూలు సుమారుగా మరి మనం 30 లక్షల రూపాయలు, 30 లక్షల లడ్డూలు ప్లాన్ చేసాం మనం. దాని ప్రకారం 20 లక్షల లడ్డూలు నిన్నటితో అయిపోయినాయి. మరి నిన్నటితో 5 లక్షల మంది మన భక్తులు వచ్చారు. మరి ఈ రోజు కూడా రాత్రి నుంచి తెల్లారుజాము నుంచి జరుగుతూనే ఉండే, ఇంకా కూడా లెక్కలు రావాల్సి ఉంది. మా కమిటీ అంతా కూడా నెంబర్ 1 సక్సెస్ అయింది. ఇంద్రకీలాద్రి క్షేత్రం మీద గత 42 సంవత్సరాల నుంచి కూడాను అత్యంత వైభవపేతంగా 9 మందితో ప్రారంభమైనటువంటి భవానీ మండల దీక్షలు ఇవాళ రోజున 9 లక్షల మంది రాష్ట్రాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి మరి ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతున్నది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మరి కార్తీక పూర్ణిమ నాడు ప్రారంభం చేసినటువంటి ఈ మండల దీక్షలు ఇవాళ్టితో పరిసమాప్తి అయినాయి. ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో మనం ఈ దీక్షల్ని మనం పరిసమాప్తి చేశాము. ఈ క్రతువు ఏదైతే ఉందో ఆ క్రతువుకి మనం సమాప్తి పలకాలి అంటే భగవంతుని దగ్గర భగవత్ స్వరూపం ఎవరయ్యా అంటే దేవతా స్వరూపానికి అగ్నిముఖ వై దేవా అని వేదం చెప్తున్నది. మరి జిల్లా యంత్రాంగము, ముఖ్యంగా మా కార్యనిర్వహణాధికారి వారు, మా చైర్మన్ గారు, పరిపాలనా మండలి, పాలక మండలి, మరి మా ఏఈఓలు కానివ్వండి,
మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడాను ఎక్కడా కూడాను ఎటువంటివి జరగకూడదు అని చెప్పని సీఎం ఆఫీస్ నుంచి కూడాను మా అధికారులకి గైడెన్స్ ఇస్తూ చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడాను పూర్తి చేయడం జరిగింది. ఇంద్రకీలాద్రి